హంగ్ ఏర్పడ్డ స్థానంలో పదవి కోసం ప్రత్యర్థి పార్టీలో హోరాహోరీగా తలపడుతూ ఉంటే జగిత్యాలలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ కి చెందిన జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులతో వేర్వేరుగా క్యాంపులు పెట్టారు. ఈ పదవి కోసం నలుగురు పోటీ పడుతూ ఉండగా జీవన్ రెడ్డి వర్గానికి వరిస్తుందా లేక సంజయ్ వర్గానికా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఆ ఇరువురు నేతల వాదనేంటో చూద్దాం. నేను మొదటికి కూడా ఒకటి చెప్తున్నా, పార్టీలో ఆరంభం నుండి ఎవరైతే పార్టీ బలోపేతం కృషి చేస్తుందో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఒకటే కోరిక నేను గతంలో, ఇప్పుడు కూడా నేను అదే విజ్ఞప్తి చేసిన. అల్టిమేట్లీ వాట్ ఈస్ డిసిషన్ టేకెన్ బై ది పార్టీ వీళ్ళు జరిగింది ఏదైతున్నదో, నేను పార్టీలో మొదటి నుండి ఉన్నటువంటి వారికి ఆది నుండి 6 నుండి జెండా ముంచడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి గతంలో చేసిన, ఇప్పుడు కూడా చేశాను. నేను చైర్పర్సన్ కూడా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరిన. వెరీ పేషెంట్లీ దే హోల్డ్ మీ అండ్ అల్టిమేట్లీ వి సెడ్ వాట్ ఈస్ పార్టీ టేక్ డిసిషన్ వీల్ గో బై. అల్టిమేట్లీ ఆయన వారు ఏదైతున్నదో నా యొక్క ఆలోచన సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. He said you will discuss with the High Command and you will take decision. I too said whatever decision is taken by the party will go by. కాంగ్రెస్ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి వారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఈ ఇద్దరు విద్యావంతులు గతంలో కాంగ్రెస్ కౌన్సిలర్లుగా వారు భర్తలు పనిచేసారు, వాళ్ళ కుటుంబాలు కూడా పనిచేసినాయి. వీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ రిఫార్మ్ పైన గెలిచారు కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరి అభ్యర్థిత్వం ప్రకటించాల్సిందిగా విన్నవించుకున్నాను. మరి ప్రత్యర్థైన జీవన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు పదే మీడియాలో ఏదో అన్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. మరి మొదటి నుంచి మా తాతల నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబం, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులు అందరూ కూడా తెలుసు. మా తాతలు వారందరూ కూడా ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం, గత సంవత్సరంన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా.